ఓరి మానవ, మతి తప్పినదా మదమెక్కినదా? ధర్మాసమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చావురో దేవుడు అని నిత్యం మొత్తుకునే మీరెక్కడ? మీ జనన మరణమును సైతం మునివేలుతో లెక్కించగల మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అగుటయా? అసంభవం. తల వంచి మొక్కటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా, ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతింపులు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి తమ పతి ప్రాణములు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి, మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని సైతం ప్రత్యక్షంగా గావించి మీ పాశమును సైతం గట్టిపోచగలించి ప్రాణహారులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు మమ్మ అవహేళన చేయుటయా? ఎంత అజ్ఞానం, ఎంత వివేకం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, మానవుడు అదముడన్న కించ భావాన్ని కుక్కడి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా? మొక్కులు పొందే ముక్కడి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనగడిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించేదా? సువర్ణమణిమయ రత్న గజితాలంకృతమైన సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మాధ్యమున భూతుల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ ఔరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కూళ్ళ మత జాతి కూపమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా? ఎనీ డౌట్స్?